క్రికెటర్ నుంచి ప్రజా సేవకుడిగా ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి జాతీయ రాజకీయాల్లో శక్తివంతమైన స్వరంగా ఇది ధర్మపురి అరవింద్ అసాధారణ ప్రయాణం. తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు తెచ్చిన నాయకుడు, ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ మమకారం చూపే నిస్వార్థ సేవకుడు. ఆగస్టు 25న జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించిన అరవింద్ చిన్నప్పటి నుంచే క్రీడలు, చదువుల్లో ప్రతిభ చూపారు. క్రికెట్ అంటే ఆయనకు చాలా ఇష్టం. హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ రంజీ ట్రోఫీ అండర్-19, అండర్-21, అండర్-23 వరకు ఆడారు. సౌత్ ఇండియన్ అండర్-19 ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా నిలిచారు. క్రీడల్లో క్రమశిక్షణ, పట్టుదల నేర్చుకున్న ఆయన అదే విలువలను తరువాత రాజకీయాల్లో ఉపయోగించారు. విద్యావంతుడైన అరవింద్ జనార్దన్ రాయ్ నాగర్ రాజస్థాన్ విద్యాపీఠ్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు. రాజకీయాలంటే ఆసక్తి చిన్నప్పటి నుంచే ఉంది. ఎందుకంటే ఆయన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి, తాత ఉద్యమకారుడు. అందుకే ప్రజాసేవ డిఎన్ఏలోనే ఉంది. 2017లో అరవింద్ బీజేపీలో చేరారు. చేరడం మాత్రమే కాదు, 2 ఏళ్లలోనే చరిత్ర సృష్టించారు. 2019లో నిజామాబాద్ పార్లమెంట్ సీటులో ఆయన ఎదురుగా నిలిచింది టీఆర్ఎస్ శక్తి. కేవలం కేసీఆర్ కుమార్తె కాకుండా ఆ ప్రాంతానికి బలమైన నాయకురాలు కవిత. కానీ ప్రజల విశ్వాసం అరవింద్ వైపు మొగ్గింది. భారీ మెజార్టీతో గెలిచి తెలంగాణలో బీజేపీ కొత్త యుగాన్ని ఆరంభించారు. 2024లో మళ్లీ ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించారు. ఈ రెండవ విజయంతో అరవింద్ తాత్కాలిక గెలుపు కాదు, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారనే విషయం రుజువైంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అక్కడ సైలెంట్ గా కూర్చోవడమే కాదు, వారి తరపున పోరాడాలి. అదే చేశారు అరవింద్. రెండు 2019 నుంచి ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు అడిగారు. వ్యవసాయం, మార్కెట్ యార్డులు, మౌలిక వసతులు, రైల్వే ప్రాజెక్టులు, విద్య, ఉద్యోగాలు, ఏ అంశంలోనూ వెనుకాడలేదు. ఆయన చెప్పే ప్రతి వాక్యం తెలంగాణ రైతు, తెలంగాణ యువకుడు, తెలంగాణ మహిళ కోసం ఉంటుంది. అరవింద్ సాధించి గొప్ప విజయం టర్మరిక్ బోర్డ్. నిజామాబాద్ పసుపు రైతుల కోసం దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్ను నెరవేర్చారు. 2023లో ప్రధాని మోదీ చేత నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఏర్పాటు చేయించడంలో ఆయన కృషి కీలకం. దీంతో పసుపు రైతులకు మార్కెట్, ఎగుమతి, ప్రాసెసింగ్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కు తలుపులు తెరుచుకున్నాయి. అలాగే 2020లో స్పైసెస్ బోర్డ్ రీజనల్ సెంటర్ ను నిజామాబాద్ లో ఏర్పాటు చేయించడంలో కూడా ఆయనే ముందుండి పనిచేశారు. విద్యారంగంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు, స్కాలర్షిప్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళల సాధికారిత కోసం స్వయం సహాయక సంఘాలకు మద్దతు, స్టార్టప్లకు సహాయం అందిస్తున్నారు. ప్రతి నాయకుడు ప్రజలతో ఉండాలని చెబుతారు, కానీ అరవింద్ ఆచరిస్తారు. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు స్పందిస్తారు. గ్రామాల్లో, పట్టణాల్లో తిరిగి సమస్యలు విని వెంటనే అధికారులతో కలిసి పరిష్కారం చూపే శైలి ఆయన ప్రత్యేకత. ప్రజలు కూడా అరవింద్ మాతో ఉంటే సమస్యకు పరిష్కారం లభించినట్లేనని అంటారు.
కళ వికసిత తెలంగాణ, వికసిత భారత్. భవిష్యత్ ప్రణాళికల్లో రైతులకు స్థిరమైన ఆదాయం, ఆధునిక వ్యవసాయ విధానాలు, పరిశ్రమల అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, మహిళలకు స్వయం సమృద్ధి, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సమాన అభివృద్ధి, అలాగే బీజేపీని తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా నిలబెట్టడమే ఆయన మరో ప్రధాన లక్ష్యం. ధర్మపురి అరవింద్ కేవలం ఒక పార్లమెంట్ సభ్యుడు మాత్రమే కాదు, ఒక క్రికెటర్ నుంచి క్రమశిక్షణను నేర్చుకున్న నాయకుడు, ఒక రైతు కుటుంబం నుంచి కష్టాన్ని అర్థం చేసుకున్న ప్రతినిధి, ప్రజల పట్ల నిస్వార్థంగా నిలిచే సేవకుడు. ఆయన ప్రయాణం తెలంగాణ యువతకు ఒక ప్రేరణ, ఆయన విజయాలు తెలంగాణ రైతులకు ఒక భరోసా, ఆయన కలలు భవిష్యత్ తెలంగాణకు ఒక మార్గదర్శకం. ప్రజలతో, ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఇదే ధర్మపురి అరవింద్ జీవన సూత్రం.